భరత్ శర్మ గారు, ముందుగా మీకు మీ టీంకి కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలా సక్సెస్ఫుల్గా కైలాస్ యాత్ర బ్యాచ్లు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఈ కైలాస మానస సరోవరానికి వెళ్ళాలి, యాత్ర చేయాలి అనేది ఒక లైఫ్ టైం డ్రీమ్ అనమాట. దీన్ని మీరు నిజం చేస్తున్నారు. బట్ చూసి అక్కడ ఒక గుడి ఉండదు, విగ్రహం ఉండదు, అయినా ఎందుకు ఈ యాత్రకు అంత విశిష్టత అంటారు? ఎస్ అమ్మా, ముఖ్యంగా కైలాష్ అండ్ మానస్ సరోవర్ ఈ యొక్క రెండు పదాలు వినంగానే ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఒక ప్రతి హిందుత్వ భావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారని మీరే చెప్తున్నారు. ఒక శ్లోకం మనకు మహాన్యాసంలో చెప్తుందమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని. సాక్షాత్తు ముక్కోటి దేవతలు సైతం వారందరూ వారి వారి లోకాలని వదిలేసి ఈ భూ కైలాసానికి వచ్చి జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి ఈ జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు లాంటి కైలాసగిరి పైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్ల యొక్క నివాసమై ఆవాసమైనటువంటి కైలాసగిరి చుట్టూ అందరూ పరిక్రమ చేస్తూ ఉంటారంట, ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ఇతనికి మనం చూస్తే స్వామివారికి సురాసుర పూజితాయ నమః అని ఒక పేరమ్మ. అంటే దేవతలు రాక్షసులు ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముక్కోటి దేవతల్లో కేవలం ఒక ఈశ్వరుడు మాత్రమే అని చెప్తారమ్మ. కాబట్టి మన యొక్క కంటితో, మన బొందితో, అంటే మన శరీరంతో మనం విష్ణులోకానికి కానీ బ్రహ్మలోకానికి కానీ వెళ్ళే అవకాశం లేదు. కేవలం ఒక సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఇల కైలాసమైనటువంటి కైలాస యాత్రని మాత్రమే చేసి మనం వారు ఎక్కడైతే ఉంటారో, అంటే మనకు మన దేవాలయాల్లో ఊరి బయట ఉన్నటువంటి యొక్క మహా శ్మశానంలో కూడా స్వామివారు కనబడుతూనే ఉంటారు. కానీ వీరందరికీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే సాక్షాత్తు కైలాసగిరి. కాబట్టి లైఫ్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా అర్చన, అభిషేకము, హోమము ఇటువంటివి ఏమి పూజా పునస్కారాలు లేనటువంటి ఒక ప్రదేశమైనటువంటి కైలాస్కి వెళ్ళి ఆ కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నప్పుడు సాక్షాత్తు మనం మన కంటితో శివపార్వతులను దర్శించి తరించేటువంటి ఒక అద్భుతమైన అవకాశము అని చెప్తారమ్మ. అంటే మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత అర్చన, అభిషేకము, హోమము ఇవన్నీ కూడా ఒక మెట్టు ఎక్కుకుంటూ ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా లైఫ్లో ఇవన్నీ కాదు, అతీతంగా ఏదన్నా ఉంది అంటే అది సాక్షాత్తు కైలాసగిరియే